హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? 9 మంత్స్ బేబీకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఒక ప్యాన్లోకి బాదాం, జీడిపప్పు, వాల్నట్, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ వేసి అన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక స్పూన్ దాకా ఓట్స్ కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను షుగర్ ప్లేస్లో డ్రై డేట్ యూస్ చేస్తున్నాను, అంటే ఎండు ఖర్జూరము. మీరు నార్మల్ డేట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ పూర్తిగా చల్లారాక మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది 9 నెలలు నిండిన పిల్లలకి ఎవరికైనా పెట్టచ్చండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ మెత్తగా పౌడర్ అయిపోయాక ఇందులోకి కొద్దిగా బెల్లం, కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న అటుకులు కూడా వేసి ఒకసారి కుక్ చేసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ అటుకుల్ని బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ యాడ్ చేయకండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కూడా వేసేసి ఒక 2 మినిట్స్ దాకా కుక్ చేసుకుందాం. కొద్దిగా పాలు కూడా యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే కుక్ అయ్యే కొద్దీ ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఈ మిశ్రమం అనేది దగ్గర పడేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. గీ వేసాక మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఈ ఫుడ్ డైలీ కాకపోయినా వీక్లీ ట్వైస్ అయినా పెడితే మన పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్ అందించినట్టు అవుతామండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఒకసారి పెట్టి వాళ్ళకి ఎలా అనిపించిందో, వాళ్ళకి నచ్చిందా లేదా అనేది కమెంట్ ద్వారా తెలియచేయండి. అలానే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.